ఇదేమిటి ఈ వేళప్పుడు వచ్చావు? నీకు వార్నింగ్ ఇద్దామని. ఏమిటది? దీన్ని పొటాషియం సైనైడ్ అంటారు. మా కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చాను. ఇది నాలుగు మీద పడ్డం, ప్రాణం పోవడం ఒకేసారి జరుగుతాయి. బావా, పెళ్ళంటూ జరిగితే నీతోనే. నువ్వు తప్ప మరో మగాడు నన్ను కన్నెత్తి చూస్తే ఈ సైనైడ్ నా నాలుగు మీద ఉంటుంది. ఏమిటి పిచ్చిబాగుడు? అదంతే. ఇదే నీతో ఆఖరి పందెం. ఈ పందెంలో నేను గెలవాలి. ఓడితే నా శవాన్ని చూస్తాం. వస్తా. ఊరి దొంగ చల్లొస్తున్నారా? ఊపిరాడికి వస్తాడ్రా, ముందు తిప్పండి. మీ పెళ్లిళ్ళు అవడం కోసం నన్ను చంపుతారా? అది కాదండి, మేము 3 పాపకార్యాలు చేయాలండి. ఇప్పటి వరకు 2 చేసాం. మా లవర్స్ నడువు వరకు మోక్ష ప్రాప్తి కలిగిందండి. 3వ పాపకార్యం చేస్తే పూర్తిగా కలగదండి. మాకు పెళ్లిళ్ళు అవ్వండి. ఓరి బెదవల్లారా, మీ పెళ్లిళ్ళు అవ్వడం కోసం మనుషుల్ని చంపుతారా? మరి ఏదో ఒక పాపకార్యం చెయ్యాలి కదండి. ఓహో, ఏదో ఒక పాపకార్యం చెయ్యాలా? సరే, ఊరి బయట నామాలకొండ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చెప్తాను. ఆయన రాజుగారంటే శేషారత్నం గారింటికి తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. పాపం గుళ్ళో కూడా పూజ చేయించి వస్తున్నారు రే. ఈ దెబ్బతో శోభా నీర్ల మీద లేనివని చెప్పేసి సంబంధం చెడగొట్టేద్దాం. రాజుగారండి. ఏమండి, పాపం మిమ్మల్ని. తీసుకోండి. చాలే అమ్మా మర్యాదలు. కూతుళ్ళని బలాదూరుగా తిప్పి ఎవరికోడికి అంటగట్టాలని చూస్తున్నావా? అమెరికాకి పంపి కడుపులు తీయించావటగా. నీ సంబంధాలు మాకేం అక్కర్లేదు. ఆస్తి అంతస్తు ఉండగానే సరిపోదమ్మా. సాంప్రదాయం కావాలి. కానీ ఇక్కడ వరకు వచ్చి నీ మర్యాద, నీ సాంప్రదాయం ఏమాత్రమో నీ మొహాన్ని చెప్పి 4 దులి పెడదామని వచ్చాను. ఆగండి ఆగండి, పంపతి సంబంధం కానీ కుదిరిందా? అన్ని కరెక్ట్ గానే సరిపోయాయి గాని జాతకంలో మాత్రం చిన్న బ్యాడ్ ఉందండి. అయ్యో, బేటా నీ పాట. ఈడెవడండి బాబు? ఆ కొట్టేదేదో మొన్న కొట్టినా బాగుండేది. మన దాతలు మోక్షమైన కలిగి ఉండేది. నేను కరెక్ట్ బాబు, ఈ దండలు మార్చుకోండి. నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. ఓ జన్మడా ఇల్మా. శోభా, ఏమైంది నీకు? అబ్బా, చిన్నదానికి కూడా ఏమో అయినట్టుంది. ఎంత కలలు కంటే మాత్రం ఒళ్ళంతా ఇలాగా తడపడం. ఆమె తాడికొండ వారి సంబంధం పెళ్లి చూపులకు బయలుదేరదామనుకుంటుండగానే గుండురాయి లాంటి వాళ్ళ తాతగారు గుండెకి చచ్చిపోయాట. సంబంధం క్యాన్సిల్ అని రాసేశారు. అమ్మాయిని చూడక్కలేదు, ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు ఫోటోల్లోనే కాకుల్లా ఉన్నారు, నిజంగా కోతుల్లాగా. అది వారి అభిప్రాయం రాసినారు. దీంతో పెళ్లి సంబంధం లిస్ట్ ఎల్లా కరణ్యం. మీరేం బాధపడకండి అమ్మా. ఎవరు ఎట్టిపోతే మనకి. నీకింత కష్టం వచ్చినప్పుడు మేం లేవు, చెప్పవయ్యా. శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే 2 పిల్లకాయలు ఉన్నాయి. అల్లే రాజహంసే. ఎవరు వాళ్ళు? మా బిడ్డలే. ఈయన కొడుకు, నా కొడుకు.
మా పిల్లకాయలకి సంబంధాలు రాక కాదు, పాలగట్టు నుంచి ఉండడం పాలకొల్లు నుంచి ఉండడం రెడీగా ఉన్నాయి. కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినాం అల్లే. అవును, ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ పడున్నాం. మన సంబంధాలు కూడా కలిసిపోతే ఈ ఆస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని సార్. మొగుడు తెచ్చిన నువ్వు, పెళ్ళాన్ని తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా? ఎంత ధైర్యమే మీకు? ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను. రండి బయటికి. ఆగమ్మే, మా సంగతి సరే, నీ కూతురు ఏమన్నా పత్తితులా? వాళ్ళ గురించి జిల్లా మొత్తం స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గదిలో ఎక్సర్సైజులు చేసే మీకేం తెలుస్తుంది బయట ఏం జరుగుతుందో? ఏమిట్రా పిచ్చివాగుడు? ఆగండి సరే, ఆడపెత్తనం ఉన్న చోట మగాళ్ళు మాట్లాడకూడదు, అది ఇంటి ఆచారం. విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు? నిజం చెప్పేద్దాం. ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మీ మేనల్లుడితో ఒక్కరు కాదు, మీ ఇద్దరు కూతుర్లు కలిసి తోటల్లోనూ దొడ్లలోనూ తెగ కులికేస్తున్నారు. నిజం చెప్పు. పిచ్చి కూతులకు వస్తే నీ నాలుక తెగ్గొస్తాను. నా నాలుకనే తెగ్గొస్తారో మీ కూతుళ్ళ పీకల్నే గొస్తారో వాళ్ళని పిలిచి అడగండి. శోభా, నీరజా, శోభ, ఆ కుక్కలేవి వాగుతున్నాయి. నిజం చెప్పు, నువ్వు ఆ వెంకటిని ప్రేమించావా? నువ్వు కూడానా? ఇప్పటికైనా నిజం తెలిసిందల్లే, ఎప్పటికైనా మా పిల్లలే మిగ్గతి. పద రాజీ అని చెప్పు. ఏమిటి, మీకు ఇది న్యాయంగా ఉందా? నేనేం ద్రోహం చేశానే మీకు? అల్లారు ముద్దుగా పెంచాను, అడిగినవన్నీ ఇచ్చాను. కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంతారంటే నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నానో అదే జరిపారు. కాల క్రితం మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వాడికి దగ్గర అవుతారా? వాడంటే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే. కేవలం మీ నాన్నకు చుట్టమని ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఇంట్లో ప్రారంభం అవుతుందన్న భయంతో వాడిని మీకు దూరంగా ఉంచితే మీరు వాడితో చేతులు కలిపి నాకు వెన్నుపోటు పొడుస్తారంటే అయిపోయింది, అంత అయిపోయింది. ఏదైతే ఇంట్లో జరగకూడదు అనుకున్నారో అదే జరిగిపోయింది. 20 సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది. ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను. కానీ చచ్చే ముందు మీ ఇద్దరిని చంపి ఏమిటా పిచ్చావే? వాళ్ళిద్దరిని చంపే హక్కు నీకు ఎక్కడుంది? ఏమిటి మీరనేది? అవును, వాళ్ళిద్దరిలో ఒకరు నీ బిడ్డగా. ఈడొచ్చిన పిల్లల పెళ్లిళ్ళ విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం. 20 ఏళ్ల తర్వాత రాత్రిపూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు. నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు. నేనంత పిరికి దాన్ని కాదండి. నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు, మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధేయపడుతున్నాను. చెప్పండి, ఒకరు నా బిడ్డ కాదా? అవును, ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది.
నాకు తెలియకుండా ఎలా జరిగింది? అన్యాయం జరిగిపోయిందిరా. ఏం జరిగిందమ్మా? ఆ కవల పిల్లలో ఒక పిల్ల పాతం కప్పి చనిపోయిందిరా. ఈ విషయం దానికి తెలుసమ్మా? దానికి తెలీదు. మగతిగా నిద్రపోతుంది. తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే. నేను వెళ్ళొస్తానమ్మా. పాప మీరు జాగ్రత్త. అమ్మా, ఆ చనిపోయిన బిడ్డను ఎలా తీసుకురా? నన్ను రమ్మన్నాడే, నిన్ను రమ్మన్నాడే, ఇద్దరిని రమ్మని నిద్దరో ఎందిరో మావా నాగులు దండలు బాబు. ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు. ఈ బిడ్డ బాబా నాదే, కానీ పెంచుకునే ప్రాప్తం లేదు, చనిపోయింది. ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు. అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను. మీకెందుకండి శ్రమ? నాకు ఇవ్వండి బాబు. ఇలా ఇవ్వండి, ఇవ్వండి బాబు. ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు. ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని. రాఘవని, నన్ను అర్థం చేసుకో. మన పాలిటి శాపం మన బిడ్డ పాలిటి వరవైందనుకో. వరం ఏమిటండి మీరిచ్చిన వరం? తల్లి నుంచి బిడ్డను వేరు చేయడమా? కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచడమా? నాగమణి, నీకెలాగూ సంఘంలో స్థానం కల్పించలేకపోయాను. కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పును దిద్దుకొని. నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మ అని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి. ఎందుకు నాగమణి బాధపడతా? నేనేమైనా పరాయి ఊరు తీసుకెళ్తున్నానా? నీ కళ్ళ ముందే పెరుగుతుంది. ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను. నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేదా? జరిగిన దాంట్లో ఇది ఒకటనుకుంటాను. నా ప్రాప్తం అంతే. తీసుకెళ్ళండి. నన్ను రమ్మన్నది ఇద్దరిని. ఓ బిడ్డ పాచి పెట్టాను, ఇంకో బిడ్డ చేతిలో. అంటే నాగమ అయ్యగారండి. అదేడు బాబు అలా తెలుసుకున్నారు? నేనేం దియ్యాను కాదు బాబు, గొండప్పనే. అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తున్నారన్నమాట. గుండప్ప, ఈ గుండప్ప కావలసిన పడైతే నోరు తెరవాడు బాబు. చనిపోయిన బిడ్డను వానలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది. అందుకనే ఈ విషయం అట్టాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చయిపోయిందండి. ఈ రాజాన్ని డబ్బుతో కప్పేది బాబు. ఏమిట్రా నువ్వు చేసిన పని? నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేదు. దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలిగా ఎలా ఒప్పుకోగలనురా? ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టి. అమ్మా, పిల్లలిద్దరూ రత్నాలా ఉన్నారమ్మా. అది సరే కాని కోడలు పురుడు పూర్ణప్పుడు పట్టుచీర కావాలని పట్టుపట్టిందానివి తీర ప్రసవించే సమయానికి ఎక్కడ తగలడ్డావే? ఏం చేయనండి అమ్మా, అక్కడ నాగమణమ్మ గారు నొప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు. అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా. అత్త అయ్యగారి పోలికే. ఎంతకాలమని నోరు మోయించి నా కళ్ళు కప్పుతారు. ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్ల ఎవరు? దాని తల్లి ఎవరు? అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలిసి కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది? చెప్పవే. తెలీదమ్మా. తెలీదు? తెలీదు. అబ్బా, నన్నెందుకమ్మా కొడతారు? మీరు బాగానే ఉంటారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు. మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యగారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది. ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు.
ఓహో, తల్లి కొడుకులు కూడబలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట. అంత మాట అనకమ్మా. కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. అబద్ధం ఆడకండి. ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు. దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు. అమ్మా, ఏ చేసిన విషయం చెప్తే తప్పొచ్చిందా? అమ్మ తర్వాత అమ్మ, అత్తమ్మ అంటారు. సాటి ఆడదన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. వద్దమ్మా. ఇంటి కోడలు తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని అపకీర్తి నా కుటుంబం భరించలేదమ్మా. నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను. కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు. చూడండి, ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు. ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు 2 బిడ్డలు కలిగారు. చాలు. సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను. అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు, ఉండదు. అది కాదు రత్నం. మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళొచ్చు. ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు, భగవంతుని నిర్ణయమే అనుకుంటావు, నీ ఇష్టం. నిన్ను చేసుకున్నానని ఆవిడని చేరదీశానని నువ్వు 20 ఏళ్లుగా నన్ను వెలివేశారు. చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను. పురిటి కన్నుని తీసుకొచ్చి నీకు అప్పగించా. అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది. కానీ ఇద్దరిని 2 కళ్ళగా పెంచావు. ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం. ఈడొచ్చిన పిల్లల పెళ్లిళ్ళ విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం. 20 ఏళ్ల తర్వాత రాత్రిపూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు. నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు. నేనంత పిరికి దాన్ని కాదండి. నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు, మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధేయపడుతున్నాను. చెప్పండి, ఒకరు నా బిడ్డ కాదా? అవును, ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది. నాకు తెలియకుండా ఎలా జరిగింది? అన్యాయం జరిగిపోయిందిరా. ఏం జరిగిందమ్మా? ఆ కవల పిల్లలో ఒక పిల్ల పాత కప్పి చనిపోయిందిరా. ఈ విషయం దానికి తెలుసమ్మా? దానికి తెలీదు. మగతిగా నిద్రపోతుంది. తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే. నేను వెళ్ళొస్తానమ్మా. పాప మీరు జాగ్రత్త. అమ్మా, ఆ చనిపోయిన బిడ్డను ఎలా తీసుకురా. నన్ను రమ్మన్నాదే, నిన్ను రమ్మన్నాదే, ఇద్దరిని రమ్మని నిద్దరో ఎందిరో మావా నాగులు దండలు బాబు. ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు. ఈ బిడ్డ బాబా నాద, కానీ పెంచుకునే ప్రాప్తం లేదు, చనిపోయింది. ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు. అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను. మీకెందుకండి శ్రమ? నాకు ఇవ్వండి బాబు, ఇలా ఇవ్వండి, ఇవ్వండి బాబు. ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు. ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని. రాఘవణి, నన్ను అర్థం చేసుకో. మన పాలిటి శాపం మన బిడ్డ పాలిటి వరమైందనుకో. వరం ఏమిటండి మీరిచ్చిన వరం? తల్లి నుంచి బిడ్డను వేరు చేయడమా? కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచడమా? నాగమణి, నీకెలాగూ సంఘంలో స్థానం కల్పించలేకపోయాను. కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పును దిద్దుకొని. నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా
నాకు అమ్మ అని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి. ఎందుకు నాకు పడి బాధపడతా? నేనేమైనా పరాయి ఊరు తీసుకెళ్తున్నానా? నీ కళ్ళ ముందే పెరుగుతుంది. ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను. నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేదా? జరిగిన దాంట్లో ఇది ఒకటి అనుకుంటాను. నా ప్రాప్తం అంతే. తీసుకెళ్ళండి. నన్ను రమ్మన్నది ఇద్దరిని. ఓ బిడ్డ పాచి పెట్టాను, ఇంకో బిడ్డ చేతిలో. అంటే నాగమ అయ్యగారండి. అదేడు బాబు అలా జలుసుకున్నారు? నేనేం దియ్యాను కాదు బాబు, గొండప్పనే. అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తున్నారన్నమాట. గుండప్ప, ఈ గుండప్ప కావలసిన పడైతే నోరు తెరవడు బాబు. చనిపోయిన బిడ్డను వానలో తడుపుతా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది. అందుకనే ఈ విషయం అట్టాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చయిపోయిందండి. ఈ రాష్ట్రాన్ని చప్పుతో కప్పేది బాబు. ఏమిట్రా నువ్వు చేసిన పని? నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేను దాన్ని. దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలిగా ఎలా ఒప్పుకోగలనురా? ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టి. అమ్మా, పిల్లలిద్దరూ రత్నాలా ఉన్నారమ్మా. అది సరే కాని కోడలు పురుడు పూర్ణప్పుడు పట్టు చీర కావాలని పట్టుపట్టిందానివి తీర ప్రశ్నించే సమయానికి ఎక్కడ తగలడ్డావే? ఏం చేయనండి అమ్మా, అక్కడ నాగమణమ్మ గారు నొప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు. అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా. అత్త అయ్యగారి పోలికే. ఎంతకాలమని నోరు మోయించి నా కళ్ళు కప్పుతారు. ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్లెవరు, దాని తల్లెవరు? అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలుసు కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది? చెప్పవే. తెలీదమ్మా. తెలీదు? తెలీదు. అబ్బా, నన్నెందుకమ్మా కొడతారు? మీరు బాగానే ఉంటారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు. మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యగారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది. ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు. ఓహో, తల్లి కొడుకులు కూడబలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట. అంత మాట అనకమ్మా. కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. అబద్ధం ఆడకండి. ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు. దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు. అమ్మా, ఏ చేసిన విషయం చెప్తే తప్పు వచ్చిందా? అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మ అంటారు. సాటి ఆడదన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. వద్దమ్మా, ఇంటి కోడలు తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని అపకెత్తి నా కుటుంబం భరించలేదమ్మా. నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను. కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు. చూడండి, ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు. ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు 2 బిడ్డలు కలిగారు. చాలు. సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను. అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు, ఉండదు. అది కాదు రత్నం. మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళొచ్చు. ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు, భగవంతుని నిర్ణయమే అనుకుంటావు, నీ ఇష్టం. నిన్ను చేసుకున్నానని ఆవిడ్ని చేరదీశానని నువ్వు 20 ఏళ్లుగా నన్ను వెలివేశారు. చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను. పురిటి కన్నుని తీసుకొచ్చి ఇంటికి అప్పగించా. అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కానీ ఇద్దరిని 2 కళ్ళగా పెంచావు. ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం.
ఆహా మాట మీద నిలబడే మనుషులంటే నాకు చాలా గౌరవం అండి. ఏదండి డబ్బు సెంచి ఏదండి? గురుగారు నేను కూడా మాట మీద నిలబడే మనిషినేనండి. ఇన్నేళ్ళ నుంచి ఈ గుండెలో దాచుకున్న ఆ ఎత్తరే ఫోటోను చూశారండి, దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి. ఏదండి డబ్బు సెంచి ఏది? చెప్పుకోరా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా, ఊరంతా తమకేసి చెప్పుకోరా. ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయిందిరా. ఇంకా నువ్వేంట్రా నన్ను చేసేది? నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా. మరి నా 5 లక్షలు? 5 లక్షలు కాదు కదా, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తాను రా. నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునమ్మా, నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కాను. ఎందుకంటే బావుని పెళ్లి చేసుకుంటాను ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు. నేను పరాయిదాన్ని కాబట్టే కదా. ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదప్పా. శోభ, ఏమిటా నిర్ణయం? నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావ గురించి నీకన్నా ముందు నేను చెప్పాను. అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదమ్మో. అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయి ఉండొచ్చుగా. పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమకారం మర్చిపోయి 9 నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి. అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లని పడుకోబెట్టాను. వాళ్ళల్లో ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి? ఏం చేయాలో తోచడం లేదత్తయ్య. మిమ్మల్ని కష్టపెట్టిన పాపం తన్నిలా ఏడిపిస్తుందేమో. లోపలికి రావచ్చా? రాకూడదు. వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు. ఇది సంస్కారాలు ఇల్లు కాదులేమ్మా. సరే, వచ్చిన పని చెప్తాం. మేం జానకి రామయ్య గారి పిల్లలం. మా ఇద్దరికి తండ్రి ఒకరే, తల్లులే వేరు. ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి? తెలిస్తే ఏం చేస్తారు? గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా? ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం. మాకు కావాల్సింది నిజం. ఆ నిజం నాకు తెలియదు, తెలిసినా చెప్పను. ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి. ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ, ఏడుపు వచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ, భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది, జబ్బు చేసినప్పుడు విలువెల్లాడిపోయేది అమ్మ.
నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో, కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది. కేవలం 9 నెలలు కడుపులో మోసిన నేరానికి 19 ఏళ్లు పెంచిన తల్లిని గుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం. వెళ్ళండమ్మా, ఆ మహాతల్లి మీ తల్లి. వెళ్ళండి. నాకు అదృష్టం లేదు. జరిగింది ఏదో జరిగింది. 20 ఏళ్లుగా మిమ్మల్ని క్షోభ పెట్టి నేను నరకాన్ని అనుభవించాను. ఇప్పుడు అదంతా తవ్వుకుని ప్రయోజనం లేదు. నా బ్రతుకులోని దురదృష్టం నా కూతుళ్ళ బ్రతుకులో కూడా జరగకూడదనే నా కోరిక. ఈ సమస్య ఎవరి వల్ల ఎలా వచ్చినా నాకు కావలసింది పరిష్కారం. చెప్పండి, ఏం చేయమంటారు? పిచ్చిదాన్ని, నాకు చెప్పే అర్హత స్వతంత్రమే ఉంటే 20 ఏళ్లుగా నీ ముందు మోగవాడిగా ఉండవలసిన అవసరమే ఉండేది కాదు. అత్తయ్య, మీరైనా చెప్పండి, నన్నేం చేయమంటారు? బ్రతుకు చివరిలో ఉన్నదాన్ని నాకేం తెలుస్తుందమ్మా. బ్రతుకు మొదట్లో అడుగు పెట్టబోతున్న వాళ్ళని అడుగు. భగవంతుడా, నాకు పిచ్చెక్కిపోతుంది. నేనేటో తెలుసుకోలేకపోతున్నాను. అమ్మ శోభ, మీరేం పసిపిల్లలు కారు. ఈ సమస్య కొని తెచ్చుకుంది మీరు. దీనికి పరిష్కారం కూడా మీరే తెలుసుకోండి. నా వల్ల కాదు. ఏంటి బావ ఆలోచిస్తున్నా? ఇందులో సమస్య ఉంది. తప్పు చేసింది మేము, ఫలితం కూడా మేమే అనుభవిస్తాం. నీకు శోభ అంటే ఇష్టం అనుకో, చేసుకో. నీకు నీరు మీద ఇష్టం ఉందనుకో, చేసుకో. దాన్ని చేసుకుంటే నేను ఉరేసుకుని చచ్చిపోను. దాన్ని చేసుకుంటే నేనేం విషం మింగి చావను. నాకు కావాల్సింది నీ ఆనందం. నాకు కావాల్సింది నీ సంతోషమే. నీకెవరిష్టమో చెప్పు బావా. మాకెవరైనా ఒకటే. చెప్పు బావా, చెప్పు బావా, చెప్పు బావా. బావా చెప్పు, చెప్పు బావా, చెప్పు, చెప్పు బావా. వెంకటరమణ, ఎక్కడున్నావు స్వామి? నాకు దారి చూపించు స్వామి. రానాయన, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూస్తున్నావా? అవును నాయన, నీకోసమే. నా కోసం నువ్వెదురు చూడటం ఏమిటి స్వామి? నువ్వు దేవుడివి, నేను మామూలు మానవుణ్ణి. వెంకటేశ్వరరావు, ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న తర్వాత నరుడైనా నారాయణుడైనా ఒక్కటే నాయన. పాటలు తప్పవు. ఇంతకీ నా సమస్యకి పరిష్కారం ఏమిటి స్వామి? అది చెబుతావనే బాబు నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ? అవును, ఆనాడు భూదేవి శ్రీదేవి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకే ఇలా రాయిగా మారిపోయాను. నువ్వు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగల మేధావివని నిన్ను ఆ ఇంట్లో సృష్టించాను. నీ పేరు వెంకటేశ్వరరావు అని పెట్టించాను. ఇద్దరు ముద్దుల భామల సమస్యను నీ మెడ చుట్టూ చుట్టించాను. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడొచ్చి ఈ దుర్భర సమస్యకి పరిష్కారం చెప్తావా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానయ్యా. నా వల్ల కాదు స్వామి. చెప్పు నాయనా. ఇదే వ్యక్తి జవాబు చెప్పలేని ప్రశ్న స్వామి. నన్ను వదిలే స్వామి. వెంకటేశ్వరరావు మళ్ళీ వచ్చారు స్వామి. చిట్టి శ్రీదేవి, చిన్ని భూదేవి నాయన. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎలుకో. ఇదా స్వామి నువ్వు నాకు చెప్పే సలహా?